గంగంటవేందమ్మా? సరే ఆ అమ్మాయినే రండి పిలవండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇన్ని చేసుకుంటాడు వాళ్ళు ఇంకొక పిల్ల కూడా చేసుకుంటాడు. నీకు ఇష్టమా? నేను వచ్చే వరకు ఇన్నే ఉస్తా. కూసో. ఆ పిల్లలు పెళ్లి చాయంట పడుతున్నా ఎంటలు మేము ఎంతమంది వస్తారు ఇట్లా? అయ్యో పాపం సారు తిరుగుతున్నా కూడా నేను ఏమైనా చేసుకుంటాను ముంగడికి వస్తున్నా కదా అంటే ఏం నమ్మాలి? వాళ్ళు అట్లనే వస్తావు నువ్వు అట్లనే వస్తావు కదా. అంటే మంచి సంబంధం చూసి చేసుకో. నా కొడుకు ఇంటికాడ ఉండడు. వచ్చి అడుగుడు చేసుకుంటా చేస్తా అనేసి కిందేసి తొక్కుతా. అందుకే ఎప్పుడే తొక్కుతా అంటారు. నీకేమి చేయాలి నేను? బాగున్నా ఆంటీ? బాగుందా? మీరు బాగుందా? బాగున్నారా అత్తగారు? అత్తగారు ఏంది అత్తగారు? అయ్యా అత్తగారే అవుతారు కదా. ఎందుకు అత్తగారు అవుతారు? కాదు ఆంటీ. ఆంటీ కాదు అంటే ఒక పంచాయతీ ఉంది, సీరియస్ గా మాట్లాడాలి అందుకని వచ్చినాం. ఏం మాట్లాడుతున్నారు? గంగోడు ఆంటీ పిలవండి, లోపల ఉందా? గంగంటవేందమ్మా? సరే ఆ అమ్మాయినే రండి పిలవండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు మీ ఆయన? ఎంతమంది వస్తారు నా కొడుకుని పెళ్లి చేసుకొని మా ఆయన అని? అయ్యా అంటే ఎంతమంది వచ్చిండ్రు ఆంటీ? మరి ఇంత ముందు కూడా ఒక అమ్మాయి మరి కొడుకు ఎంత మంది చేసుకుంటాడు? అది చెప్పు. నా కొడుకు ఎవరిని? మీ కొడుకు అంతమందితో మామ అని అనకండి మమ్మల్ని. అయ్యా మీ కొడుకు అంతమందితో తిరుగుతున్నా కూడా నేను ఏమైనా చేసుకుంటాను ముంగడికి వస్తున్నా కదా అంటే ఏం నమ్మాలి? వాళ్ళు అట్లనే వస్తావు నువ్వు అట్లనే వస్తావు కదా. పిలవండి లోపల. అట్లా నేనుగా ఏ రోజు వచ్చిందంటే ఎవరు వచ్చిండ్రో మరి మనకు కూడా తెలియదు. మరి ఎందుకు అవసరం? ఎందుకు చేసుకుంటాం? ఓంతి అరక నాకు గంగ అంటే ఇష్టం. ఎంతమంది ఇష్టం అని వస్తారమ్మా? అందరూ ఉత్తుత్తి ఇష్టం అంటే నాకు నిజమైన ఇష్టం. ఎట్లా చెప్తావు నిజమైన ఇష్టం అని? ఆయన పిలిచి చెప్తా, ఆయన పిలిచి ఇంతకుముందు కూడా చెప్పినావు ఇట్లనే. నేను ఎప్పుడు చెప్పిన అది వీడియోలు ఉత్తర ప్రాంక్ కోసం చెప్పిన. ఇప్పుడు సీరియస్ గా చేసుకుంటావా? ఆయన ఉండడు ఇంటి పట్టు నువ్వు చేసుకున్నావు కూడా. ఆయన ఏంటి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు లేడనే కదా చెప్తున్నా. ఆయన లేడంటే చెప్పారు కా పిలు సీరియస్ గా ఇష్టపడుతుందంట చేసుకుంటారంట. ఈ వచ్చి అడుగుడు చేసుకుంటా చేస్తా అనేసి మేము ఇంట్లో తీసుకొని రావాలి. ఆంటీ ఫస్ట్ మనం మాట్లాడు. సారీ మళ్ళా అంటే నేను చిన్నపిల్లనా? నువ్వు మాట్లాడి మీ అమ్మలేదా? తీసుకొని పళ్ళు గిల్లు అన్ని పట్టుకొని వచ్చి మాట్లాడాలి. పనులు ఇప్పుడు ఇండైరెక్ట్ గా అంటుంది ఆంటీ. నీకు అర్థమైతలేదా? మంచిగా మాట్లాడతాను అంటే వీడియోలలో కూడా మంచిగా మాట్లాడతాడు. కలిసి ఉంటాం తిరుగుతుంటాం. పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. నా కొట్ట దొరుకుతుందా మీకు? మీరు కూడా సంబంధాలు చూస్తున్నారు, మాకు ఇన్నోవేటివ్ టాక్ అట్లా అని. చేసుకుంటాం మేము, వేరే అమ్మాయినే చేసుకుంటాం. ఎందుకో మంచిది కదా. మంచిదాన్ని మంచి సంబంధం చూసి చేసుకో. వాడితే నీ దగ్గర ఉంటాడు చేసుకున్నా కూడా. సరే నేను ఇంట్లో ఉండేటట్టు నీ కొడుకుని చేసుకున్నా నాతోటే ఉండాలంటే కాదు. ప్లీజ్ ఆంటీ. ఈ మగుడు ఉంటది అంట. ఈ మగుడు ఉంటది. అవసరమా? ఉన్నాయి ఏమవుతుంది? అందుకే ఆయన ఇంటికాడనే ఉంటుంది. మీరు పెద్దది తీసుకొని పెద్ద మనిషి చేసుకొని ఒప్పుకుంటే మేము ముంగటికి ఇంటి చేసుకుంటాడు. వాళ్ళు ఇంకొక పిల్ల కూడా చేసుకుంటాడు. మీకు ఇష్టమా? ఇష్టం నీ ఇష్టంతో వచ్చినావు కదా. ఆయన ఇష్టంతో నేను చేసుకుంటాడు. చెప్పాలి చెప్పు. పెళ్ళైతే ఎవరైనా మారుతారు కదా ఆంటీ. లేదు నా కొడుకు మారాడు. మారకపోతే కిందేసి తొక్కుతా. అందుకే ఎప్పుడే తొక్కుతా అంటారు. నీకేమి చేయాలి నేను? అంటే అట్లా దొక్కుతా అట్లా అంటా కానీ నిజంగా దొక్కుతా అంటే ప్రేమ చూసుకుంటా అంటే ఇంట్లో అన్నం వండుతా, కూర వండుతా, ఇంకేం వండుతా. నీకు వచ్చా? వచ్చు. అన్నం మనల్ని నేర్చుకున్నాను. నేనే వండి పెట్టాలి నీకు కూడా. చూసినా అంటే ఆయన మంచిగా చూసుకుంటా
అంటుందా మిమ్మల్ని చూసుకుంటా అంటుందా అమ్మో ఏ వాడ నమ్మకు ఆంటీ ఇగో అన్ని వండుతా అన్ని పని చేస్తా అన్ని వచ్చు నాకు ఇక రేపు మా ఇంట్లో నేను అంటే తీసుకొని మంచి వస్తా. సంబంధం చూసి చేసుకో. నా కొడుకు ఇంటికాడ ఉండడు. ఇప్పుడు నా ఇంట్లో కొడుకు అమ్మాయిలతో తిరుగుతారు మీరే చెప్తారు. మళ్ళీ నా కొడుకుని చేసుకుంటాను పెట్టి వస్తావు. వీడియోలలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడు బయట అందరూ నన్ను అడుగుతున్నా ఆంటీ బయట చేసుకున్నావు, వీడియోలో ఎవరు చేసుకున్నారో నిన్ను నాకు తెలియలేదా? తెలియలేదా? వీడియోల కోసం పెళ్లి చేసుకుంటే వీడియోలు ఎట్లా చేస్తావు నువ్వు? బయట అందరూ అడుగుతున్న ఇజ్జత్ పోతున్నా ఆంటీ ఏమి జరుగుతుంది? మీ అమ్మని పిలుచుకోరా పో. చేసుకో మరి. చేసుకొని ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు. మా అమ్మ నాన్న తర్వాత పిలుస్తాండి ఫస్ట్ నేను అట్లా మాట్లాడుతున్నా ఎట్లా? మా మమ్మీ డాడీతో తర్వాత మాట్లాడండి ఇప్పుడు ఫస్ట్ నేను మీరు ఒప్పుకుంటే నేను అడుగు, అలా మాట్లాడతా. చెల్లెని అడుగు మరి. అలా చెల్లెని అడుగు. నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే కాదు. ఇట్లా ఆంటీ మరి గాయత్రి ఆయన ఏడు అసలు నువ్వు ఇట్లనే తిరగదిక్కి పోతాడు ఆడికి అందుకే ఇప్పుడని మాట వింటలేడు అప్పుడే వింటాడు ఏంది లొల్లి ఏం లేదు అక్క గంగుని పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకుంటారు అంటే ఎంతమంది వస్తారు ఇట్లా పెళ్లి పెళ్లి అనేసి నా కొడుకు దొరికిందా? మీకు ఇంకోరు వాటి మీ కాడ కాదు, దొరకలేదు. ఇవి నాకొద్దు, ఇగో ఈమె కావాలంట. ఏంది మమ్మీ పెళ్లి అంటే ఆమెకి పెళ్లి కావాలండి. గంగుని పెళ్లి చేసుకుంటా అక్క అందుకే మాట్లాడదామని వచ్చిన ఏదేంది నువ్వేంది నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఏంది? ఫస్ట్ చదువుకో చక్కగా నేను చదువుకున్న అర్థమవుతుందా అంత ఏం మంచిగా చదువు- ఏం చేసుకుంటాయని నేను డిగ్రీ చేసిన అక్క డిగ్రీ చేస్తే సరిపోతా సరిపోతాను ఇప్పుడు చేసుకోనక్క మాట్లాడడానికి వచ్చిన ఖాళీ నా కొడుకుకి డిగ్రీ చేసిన అమ్మాయిలు వద్దమ్మా. మరి ఇంకేం కావాలంటీ చదువుకున్న అమ్మాయి వద్దు అనుకుంటున్నాను నేనైతే. అది చదువుకున్నాను కావాలా అవును, చదువుకున్నలే కావాలి నాకు. ఆడికుంది అక్క, ఏ ఆ టైం పిల్లలు ఏంది? అయితే- ఏ వద్దు నేను చేసుకుని ఏది పెళ్లి 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 అంటే ఏంది ఇదిగో అక్క, అనుకుంటున్నారు మీరు? వీడియో- బయట అందరు 10 మంది అడుగుతుండ్రు గంగుని పెళ్లి సరే అమ్మా, మా గంగ వచ్చినాక రా, మా గంగ వచ్చినాక ఫోన్ చేయి రాదంటే మీ ఆయన గమ్ముకి ఫోన్ చేయండి ఆంటీ. మా అన్న బిజీ ఉంటాడు మీరు ఉంటాడు, ఫోన్ చెయ్యం మేము. ఆ బిజీ ఉంటే ఇప్పుడు మరి ఇక పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోనే కూర్చోవాల నాతోనే అందుకే కదా నీతో అందుకే వీడియోలో నేను చేసుకోండి. వద్దంటుర్రు. అందుకే వద్దు. మీరు వీడియోలో ఉండేటోళ్ళు నా కొడుకు కొద్దే వద్దు. అందుకే వేరే సంబంధాలు చూస్తున్నా. ఇజ్జత్ తీసుకునే బదులు వద్దని ఆయన ఎట్లా అడుగుతున్నారు మా అమ్మాయి? ఆమె పెద్ద మనిషి నన్ను వచ్చి అడగడానికి. నీకు అట్లా తీసుకొచ్చింది వద్దంటుంటే రానంటే ఈమె మాట్లాడతారు కాంతి కాలు మొక్కు నీకు పెళ్ళైతే ఆమె కాదు. అంటే రేపు దినం అదే పరిస్థితి అవుతుంది ఆంటీ ఒక్కరు కాబట్టి నేను మొక్కుతాను మొక్కుతానంట అదే మరి ఒక్క రోజు కూడా వాడు ఇంట్లో ఉండడు, నిన్ను చూసుకోడు. అది నీ ఇష్టం. ఇంకా చేసుకుంటావా చేసుకో. మీద వాడు పోయి అవసరం లేదు. ఏ వద్దు, వద్దు. వాళ్ళ మీద ఏం పడొద్దమ్మా. మంచిగా చదువుకో. వేరే సంబంధం ఫోన్ చేయండి. చెప్పు గంగునే వేసుకుంటా అంటే లేకపోతే ఇదే బిల్డింగ్ దగ్గర తుంచి చచ్చిపోతా నేను మజాక్ ఆడుతున్నా అంటుంది మమ్మీ నువ్వేం సీరియస్ అన్ని మజా కడతామా అన్ని మజా కడతామా అవునా? అట్లా ఎట్లా ఫోన్ చేసి చేస్తానా? నిజం. Serious గానా? Serious గా. మరి మీ అలా పిల్లలు ఫోన్ చేయి. ఇప్పుడైనా ఫోన్ చేయి, ఫోన్ చేయి. నేను కొన్ని రోజులకి పెళ్లికి ఇప్పుడే ఫోన్ చేసుకొని అలా ఆంటీ నీతో నాతో లేడు, నీతో మాట్లాడినా అనొద్దు. నాకు అయ్యా ఆంటీ నువ్వు ఒప్పుకుంటున్నావా ఉండడామే చేసుకుంటా. కాదు ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నావా మాట్లాడికి పిలిచిన నేను నువ్వు పుల్లలు పెడుతున్నావు అవునమ్మా, చేసుకున్న వాడు ఉండడు. ఆమెనే పారిపోతుంది అప్పుడు. వాడు చేసుకోడు. బద్లమైతే కదా ఆడపిల్ల బద్లమైతే ఆమెనే వస్తుంది. ఆయన చేసుకుంటాడు. నీ వల్ల మా అన్న బదలం అవుతుండు మరి అందుకే అంటున్నా. నీ వల్ల మా అన్న బదలం ఏమన్నా అవుతాడు మరి నువ్వే వదిలేసి వెళ్ళిపోతే బద్దలమైతే అంటే ఒక ఆడపిల్ల నువ్వు పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోతారా అవునమ్మా, అదొకటి. పెళ్లి అంటే పద్ధతి ఉంటది. మీ అమ్మ నాన్న వస్తారు, అందరూ వస్తారు. నువ్వేంటి? నేను పెళ్లి చేసుకున్నాను. అంటే మనం కడుక్కోవాలి ఫస్ట్ మాట్లాడుకుందాం ఆంటీ తర్వాత వాళ్ళందరినీ పిలుస్తా. మాట్లాడాలి. కాదండి మనం చెయ్యి. మీరు ఒప్పుకుంటారా లేదా తెలిస్తే. పెళ్లి అంటే ఏంటంటే చిన్న పాప అనుకుంటున్నాను ఇప్పుడు. కాదు మరి ఈమె కూడా మీరే ఎక్కడ నువ్వు సమాధానం మజాక్ ఇస్తున్నారు? మజాక్ సమాధానం ఇస్తున్నారు. ప్రతి మేము సంబంధాలు చూస్తున్నాం అమ్మ. ఆయన దగ్గర పిల్ల దొరుకుతుంది, ఆయన కామెనే చేస్తాం. ఈ వద్దు. ఈ మొత్తం అంటే ఈమె మంచిది కాదంటురా ఆమె మంచిది కాదని కాదు. వీడియోలు ఉన్న పిల్లలు వీడియో లాగా వెళ్ళిపోతారు, సంసారాలు చేయరు. చూస్తున్నా ఇప్పుడు మీ వీడియోలో మనుషులను చాలా. ఇప్పుడు నేను రేపటిన పెళ్లి అయితే చేసుకోవాలి కదా అంటే అప్పుడు వీడియోలు బంద్ చేస్తా అండి గమ్ కోసం నీ వేరే అబ్బాయి లేదా? అట్లనే అంటారు. వీడియోలు బంద్ చేస్తాను నిజంగా అట్లనే నేను చెయ్య అట్లనే నాకు అంటారు. ఫోన్ కూడా ఎప్పుడు కావాలంటే ఏమో ఇట్లా. నువ్వు వీడియోల కోసం మా అన్నను వదిలేస్తే మీ అన్న వీడియో అందుకనే వాళ్ళు చేస్తా వీడియోలు వీడియో కోసమే అసలు చేసుకుంటున్నారు. వీడియోలు చెయ్యలేను అంటే ఇంకా చెయ్యను వీడియోలు అట్లనే అంటూ ఇప్పుడు వీడియో కోసం ఒకసారి పెళ్లి గంగు వీడియో ఫోన్ చేసి చేసినావు. మాట్లాడొచ్చు కదా ఒక్క పెళ్లి వీడియో చేసిన అమ్మను నా కొడుకునే చేసుకుంటారు. ఎన్ని పెళ్లి వీడియో చేసిన ఒక్క పెళ్లి వీడియో గంగుతోనే 2 సార్లు పెళ్లి వీడియో చేసాను ఇంకా? అంతే గుర్తు చేసుకో. అంతే ఏ కుస్తీ కుస్తే పులారానే ఏ అడ్డా తిరి మాసుకురానే ఎంతమందిని చేసుకున్నావు ఇప్పుడు నిజంగా? అరే అది వీడియో కాదు అరే వీడియోకి ఎంతమందిని చేసుకున్నావు? నేను ఎవరిని మరి చేసుకోను. వీడియోకి చేసుకున్నావు అంటే అంటే కాదా?
చేసుకోదని ఇలాంటివి ఎందుకు వేసుకుంటాం? మనది స్క్రీన్ లైఫ్ వేరు, ఆఫ్ స్క్రీన్ రెండింటిలో ఒకటేలకు నన్ను వేసుకునే వీడియో కోసం కూడా నేను చేసుకోవాలి. కంటెంట్ కోసం మనము కంటెంట్ కోసం ఏమని చేసుకోదు. మన కంటెంట్ చేయడం మానేసి ఇప్పుడు నుంచి నేను కూడా మానేసిన దాని కోసం యూట్యూబ్ ఛానల్ కనబడన్నా చేసుకుంటారంటే ఇంకే సరే ఈవెన్ చేసుకోండి ఇప్పుడే మారుస్తుంది. వీడియో కోసం చేసుకుంటాను నా కొడుకు మళ్ళీ అట్లనే మారుస్తాను. ఇప్పుడు అందరూ ఒక్క కొడుకు అమ్మ మీరు సతాంచండి. ఇప్పుడు అన్నారు కదా నేను చేసుకుంటాను ఎవ్వరు వద్దు. నేను అంటున్నాను చేసుకుంటాను కదా ఏమొద్దు చేసుకున్నాను ఇంట్లో తీసుకొస్తా మాట్లాడి పెళ్లి చేసి నమ్మకం నువ్వే చేసుకుంటాను మళ్ళీ ఆమె నచ్చిందంటారు అన్ని మాటలు వివరా ఎందుకంటే మీరు ఒప్పుకోలే అంటారేమో అని మళ్ళీ ఏడు రాదమ్మా వచ్చినాక మాట్లాడే ఫోన్ లేపుతలేడు ఒకసారి చెయ్యి. బిజీగా ఉంటాడు తిరుగుకుంటున్నాడు పబ్బులలో తిరుగుతాడు. పబ్బుల అమ్మాయిని తెచ్చుకుంటాడు. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా చేస్తాను. వద్దంటే స్పందన నీ వాల్యూ చెప్పు. వద్దన్నా కూడా బలవంతంగా ఇప్పుడు ఆయన పెళ్లి ఫోన్ చేస్తున్నా. ఏం చేస్తా చేసుకొని మళ్ళీ వదిలేసిపోతాడు. అప్పుడు మంచిగా అవుతుంది. ఆయన చేస్తాడా నన్ను అట్లా ఎట్లా ఫోన్ చేస్తున్నా. ఇది కాలిపోతుంది వాసన వస్తుంది అరే అమ్మాయి ఏంద్రా ఈ పిల్లలు వచ్చి పెళ్లి చేసుకుంటా అని కొడుకుని అదిదని మాట్లాడుతున్నారు. అంటే పిల్లలని ఒక పిల్ల అని నేను నా ఆరిక స్పందన స్పందన వేసుకుంటారంట. నేను వీడియో పెళ్లి చేసుకుందంటే ఆమె బంధం అవుతుందంట. ఆమెకి పెళ్లి అవుతుందంట. నేను ఈ కొడుకునే చేసుకుంటా లేకపోతే ఎవరిని చేసుకోను అని అంటుంది. ఛార్జింగ్ కాదు నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా పెళ్లి చేసుకుంటా అని మొన్న నాకు చెప్పిండు ఏం చేసుకుంటా లేదమ్మా నేను చేసుకున్నవాడు ఇటు ఉండడు. అది ఇష్టం ఇంకా నాకు ఆ సంబంధం లేదు. పెళ్లి చేసుకుంటాను కదా చెప్పు మీ మమ్మీకి ఒప్పుకోడు మొన్న చేసుకుంటాను కదా చెప్పుగా మీ మమ్మీకి అస్సలు చేసుకోడు. నేను అదే చేసిన. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యో వచ్చి మజాక్ ఆడాడు. చేసుకుంటా అంటావా ఇప్పుడు నీ బండారం అంతా బయట పెట్టాలా ఏం బండారం పెట్టే ఏం కాదు. మొన్న ఏమన్నా తెలుసా మా మమ్మీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అట్లా ఏమన్నాడు? ఏమన్నాడు నాకు ఏదైనా అంటే నా కొడుకు హలో గంగు మాట్లాడుకో చెప్పు ఒప్పి అత్తమ్మని అత్తమ్మ లేదే అమ్మ లేదు. ఏ మజాక్ ఎంతమంది సరే అమ్మ అత్తమ్మ అత్తమ్మ అనుకుంటే ఇట్లా పెట్టిర్రన్న వీళ్ళు వచ్చి కెమెరా పెట్టిర్రు. నేను గమ్ములు పెళ్లి చేసుకుంటా ఏదేదో అంటున్నారు. మేము కెమెరా ఎందుకు పెట్టినామంటే మళ్ళీ మీ మమ్మీ ఒప్పుకుంటారు కదా మళ్ళీ తర్వాత ఒప్పుకోలే అంటే అందుకే ప్రూఫ్ నేను కెమెరా ఒప్పుకోలేదు. కెమెరా పెట్టినా మా అమ్మ ఒప్పుకోదు, పెట్టకపోయినా మా అమ్మ ఒప్పుకోదు. ఒప్పేసుకుని గంగు వచ్చేసి దాన్ని పెళ్లి చేసుకుందాం రేపు ఏం ఒప్పుకోలే. చూసినావా? బయటికి ఇప్పుడు పోతున్నావురా? బయటికి ఆ పిల్లలు పెళ్లి వచ్చి ఆ ఎంట పడుతున్నా ఎంటలు మేము ఎంతమంది వస్తారు ఇట్లా అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యో పెళ్లి అనుకుంటా. ఇప్పుడు వచ్చిన ఎన్ని రోజులు అవుతుందంటే ఎన్ని రోజులు తినడానికి పోతాడు బయటనే ఉంటాడు అంతా వేరే పోరుతో తిరుగుతున్నా అందుకే నేను పెళ్లి చేసుకుంటా నాతోనే ఉంటాడు అంటున్నా అంటే ఒప్పుకొని అయిపోతుంది వద్దు వద్దమ్మా నువ్వు వీడియోలో పిల్లలు నాకు వద్దు నా కొడుకు ఇప్పుడే పోయినాడు. నేనే చెప్తున్నా బయట ఉన్నాడు వద్దు. గంగు ఒప్పిగా వద్దు ఒప్పిగా మిమ్మల్ని పంపిమంటు ఇంటికి వచ్చినాక అట్లా పంపించేసి అంటావా గంగు అన్నం పెడతా కూర్చోండి కానీ పెళ్లి అన్నం పెట్టి ఇగో రేపు మా ఇంట్లో తీసుకొస్తా అయిపోయింది ఒప్పేసుకుంది అత్తమ్మ అత్తమ్మని అంట అత్తమ్మ సిగ్గుపడుతుంది మీ మమ్మీ కాదు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది మళ్ళీ గంగు ఒక నిమిషం ఒప్పేసుకుందా ఇంకేంది మజాక్ ఆడుతున్నావు అని నాకు తెలుసు ఆల్రెడీ. పెళ్లి చేసుకున్నా నేను మొక్కుతామ్మా, నువ్వు మొక్కు మమ్మీ. నువ్వు వేసుకుంటావు నేను చేసుకుంటాను. అంటే 10 అవుతుందా అంటే పనులకి నుండి మాట్లాడే పెళ్లి అంటే మంచిగా ఉండాలి. ఏజ్ ఎంత అంటే
టైం 9 అవుతుంది గీ రాత్రి ఇప్పుడు వచ్చి మజాక్ ఎందుకు ఆడతాం 9 అయితేలే 10 అవుతుంది. మరి మజాక్ ఎందుకు ఆడతాం మజాకే అసలుకే ఆడుతున్నావు ఆడుతున్నావు మరి. నువ్వు నవ్వు మస్తు మాట్లాడుతున్నావు. చేసుకోర్రి అయిపోతుంది రేపు ఏ ఫంక్షన్ మాట్లాడుకుందాం పెళ్లికి ఈయనే చేసుకో ఇంకా. పెళ్లి చేసా 10 తులాలు బంగారం తీసుకురా. 10 తులాల బంగారం దేవనా తీసుకురా. గంగు అంత పెద్ద కట్నం బంగారం వాడుకో 10 తులాల కట్నం బంగారం బంగారం అనేది చెప్తున్నా 10 తులాలు బంగారం కావాలి నాకు. మీరు బంగారం ఇస్తున్నారు కదా నాకు నేను కూడా ఇస్తాను మళ్ళీ ఫస్ట్ వచ్చి పెళ్లి కొట్టుకుంటా. ఇంకా సంవత్సరం ఉంది పెళ్లికి కానీ రేపే ఎప్పుడే వేసుకుంటాను కదా. వేసుకున్నాను కదా. ఇప్పుడు 10 చేసుకో. తులాల బంగారం ఇప్పుడు ఎక్కడికి దేవాలా వాడి ఇష్టం అంటే దేవాలా. ఇష్టం కదా ఇవి గట్టి చేసుకో. ఇప్పుడు చేసుకుంటాను స్పందన. ఇప్పుడే వేసుకుంటా అంటే కదా. మాటలు ఎన్ని మారుస్తున్నా అంటే మిమ్మల్ని నమ్మొద్దు. అందుకే వీడియో వల్ల నమ్మ. ఇప్పుడు వేసుకుంటా అంటే మరి ఇప్పుడు నేను ఇంట్లో వేసుకుంటాం మరి సరే ఓకేనా ఇంట్లోనే చేస్తాయి. ఇంట్లో వేసుకోనికి మరి ఎందుకు బంగారం తర్వాత బంగారం నువ్వు ఉంటావో ఉండవు గ్యారెంటీ లేదు. తర్వాత ఎప్పుడు ఇస్తావు నల్ల బంగారంకి మనం నల్ల బంగారానికి విలువ ఉంటుంది మరి. అవునా, కరెక్టే. ఉంటది అవునా నల్ల బంగారంకి నల్ల తెల్ల అని ఉండదు. మనసు మంచిగా ఉంటాయి. మీరు ఒప్పేసుకున్నారు కదా మరి 10 తులాల బంగారం ఇచ్చేస్తా తీసుకురా. ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ ఇది బంగారందా? అవును తీ మళ్ళా. ఇప్పుడు ఉన్నాయి కూడా ఇచ్చేస్తా ఆంటీగా అదే మరి నువ్వే వచ్చి అడుగుతురు కదా. ఇగో ఆంటీ నేను ఇగో వచ్చి అడగాల ఇది నువ్వు వచ్చి నాకు ఆంటీ అడుగుతున్నావు కదా. ఇగో ఇదేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇప్పించిండు. ఇదేమో అరే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నా కొడుకు ఎట్లా వేసుకుంటుందమ్మా? ఏమో అది తెలివి లేదా ఇద్దరు కలిసి అందుకే చెప్పేస్తున్నా ఆయన తప్పుకోరు. ఇట్లాంటి 10 తులాల బంగారం ఇస్తా అత్తయ్య ఇంకేంది ఇట్లాంటి ఆడలు వద్దమ్మా నాకు. మజాక్ మజాక్ అన్నికి వచ్చింది మనతో. ఏం పని లేదు మజాక్ ఆడికి వచ్చిర్రు మీరు అంతేగాని ఆంటీ ఇగో వీళ్ళు ఒప్పుకునేటట్టు లేదు పూల దండలు కొనుక్కరా ఈయన వేసుకుంటాం ఆడే ఎవరిని వేసుకుంటాడు పూలదండ తెచ్చి. వస్తాడు కదా ఎవరిని వేసుకుంటావా? వేసుకుంటా అంటే నేను వాళ్ళు లేడు కదా వాడు. వస్తాడు కదా అంటే రాడు. వేసుకుంటా రావద్దు. ఇప్పుడు నేను ఈయన ఉంటా అంటే ఆయన వచ్చే వరకు ఇన్నే కూర్చుంటా. ఉండు. నేను ఆయన వచ్చే వరకు ఇన్నే కూర్చుంటా. కూసో. మమ్మీ మందసరికి ఆడోళ్ళు నేను ఎందుకంటే ఈ నేను ఆడవాళ్ళమ్మో ఇట్లా కాయం వచ్చింది. చక్కన ఆడవమ్మా మేము అట్లా ఏం చేయలేమమ్మా చేసుకుంటాం అని. చేసుకోకపోతే ఇప్పుడు ఇదే ఆమె పెళ్లి చేసుకోలే నువ్వే చేసుకున్నావు. నేను నీ కొడుకునే చేసుకున్నా కదా ఆంటీ. నా కొడుకుని ఆ, చేసుకున్నావు. ఎంతమంది చేసుకున్నావు? నరేష్ చేసుకున్నావు. నా దృష్టి కట్టప్పని చేసుకో. కట్టపని చేసుకున్నావు. చేసుకోలేదు వాళ్ళని. అవునా, చేసుకోలేదంట. ఒకసారి ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారో పక్కన పెట్టుకోండి. ఎడిట్ చేసుకోలేదంట. అది తీసేయ్. నువ్వు పిచ్చోనారా? ఏం ప్రూఫ్ పిచ్చోన్ పోయినా ఏంది? అన్ని చూసిన నేను చూపెట్టాలా నా ఫోన్లో నీ పెళ్లి. ఆంటీ ప్లీజ్ నాకు మీరు ఇట్లా ఏడిపిస్తున్నారు నాకు. నువ్వు గంగ వచ్చినాక మాట్లాడదాంలే. గంగు వచ్చినాక కాదంటే మీరు ఒప్పుకుంటే గంగు ఒప్పుకుంటాడు. నేను ఒప్పుకోను కదా. ప్లీజ్ ఆంటీ వద్దు ఈ వీడియోలో అమ్మాయిలో వద్దు మాకు. పోనీ తీరా అని ఒప్పుకోరాదు. ఉంటదో ఉండదో చూద్దాం. ఫస్ట్ ఎవరైనా బతులు లేదమ్మా, ఈ వీడియోలో పిల్లలు ఉండరు. ఇప్పుడు వీడియో వీడియో పంపిస్తా ఆంటీ వీడియో ఇక వీడియో చేసిన వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని ఎంత సత్తంలో చూస్తున్నాను. ఆయన ఫోన్ చేయాలి కదా రేపు దినం నా ఓడికి నచ్చలే వదిలేమని అంటే మొగుడిని వదిలేస్తారు అని వీడియోలు వదిలేరమ్మా. వీడియోలే చెయ్య ఆంటీ నేను చెయ్య అంటున్నా కదా వద్దు నాకు వీడియోలో చేస్తావు. ఇప్పుడు వీడియో కోసం వచ్చినావు నువ్వు. ఇప్పుడు వచ్చినావా వీడియో కోసం? అప్పుడు నా కొడుకు అన్నాడు, మరి ఇదేంటి? మజాక్ ఎందుకు సీరియస్ మీరు ఒప్పుకుంటేనే లేరు లోగనన్నో కదా వచ్చేదాకా కూర్చో. ఎంతసేపు కూర్చుంటా ఆంటీ అదే నీకు ఇష్టం కూడా తెల్లారదాకా కూర్చో. మేము కూర్చున్నాం కదా. ఆయన విలువ వస్తే కూర్చుంటా ఆయన చూసుకుంటా కూర్చుంటా ఒక్కదాన్ని నేను కూర్చుంటా వేరే అమ్మాయి ఉంది. వేరే అమ్మాయితో పెళ్లి చేసి నువ్వద్దు. వేరే ఉందా ఉంది. మీకు కూడా చెప్పిండా తెలుసు మాకు అన్ని. అవునా? నువ్వు కావాలని వచ్చినావు కూడా మాకు తెలుసు. కావాలని రాలేదు అక్క సీరియస్ ఇగో పెళ్లి చేసేయండి వద్దుగా ఇగో పెళ్లి చేస్తే ఇట్లాంటి పూడదండ కొనుక్కొస్తాం ఇప్పుడే వద్దు, ఇది మాదే చేసుకుంటాం ఇది మాదే బయట నుంచి కొనుక్కొచ్చుకో. నాడు ఆరిక చేసుకుంటాను పిసుకరపు మీ గంగు పోయి గంగు లేడు. గంగు రాడు కూడా. ఎందుకు రాడంటే రాడు రాడు. ఎందుకు వీడియోలో అమ్మాయిలు మా దగ్గరకు వద్దు కూడా. మీరు ఇప్పుడు ఒక్కొక్కరు బయట ఇవాళకి ఇష్టం ఉన్నది. మంచిగా అంటే ఇగో మర్యాద ఇచ్చి నేను మంచి పిల్లని కాబట్టి ఇంటికి వచ్చి మీకు చెప్తున్నా బయట బయటనే చేసుకుంటారు ఒక్కొక్కరు బయటనే ఇప్పుడే చేసుకుంటానో చామన్ చేసుకో అంటే ఆమె చేసుకుంటాను. సరే ఇగో ఏం కాదు అంటే నాకేం ప్రాబ్లం లేదు ఇద్దరు కలిసి చేసుకుంటాం నాకు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నేను చేసుకొని చెప్తా. ఇద్దరు కలిసి ఏ రచ్చగుర్తే ఎర్రగలనే ఏ కుస్తీ కుస్తే ఇద్దరు కలిసి నా గుండె ఇద్దరు ఇక వద్దు. సీరియస్ ఇప్పుడు జోక్ ఇంతసేపు చాలా పని పోయి వస్తారు. ఇంతసేపు చాలా మజాక్ అయిపోయింది అంటే ఇప్పుడు సీరియస్ గా పెళ్లి చేస్తాం. చెప్పు. సీరియస్ గానే పెళ్లి చేసుకుంటారు అందరూ. కానీ నువ్వు వద్దు.
నేనే ఇంకా సీరియస్ గా చేసుకోవాలి అంతా చేసుకుంటారు ఈమె చేసుకో నువ్వు సీరియస్ గా చేసుకున్నట్టు అన్ని చూసినా నేను 4 వీడియోలు చూసినా నువ్వు సీరియస్ గా పెళ్లి చేసుకో వర్కౌట్ అయితే వీడ పెళ్ళిళ్ళు పెళ్లి వర్కౌట్లు కావు మీకు అట్లా కానీ ఆంటీ ఇక ముచ్చట్లు అన్ని పక్కన పెట్టి నవ్వులాటలు అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం మరి ఏమంటారు మీకు ఓకే కదా ఒప్పేసుకుంటూ వీడియో కూడా ఉంది ప్రూఫ్ మీరు ఒప్పేసుకోను ఒప్పుకోలేదు ఇట్లా అర్థం చేసుకోవాలి ఆంటీ మీరు అట్లా వీడియో కొడతారు ఒక జంటని నా కొడుకు ఇష్టం ఉన్న పిల్లని నేను పెళ్లి కంపల్సరీ చేసి పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాల వాడికి ఇష్టం అయితే నాకు చెప్తాడు మీ కొడుకుని కిడ్నాప్ చేసి చేసుకోవాలి ఇక మీరు ఒప్పుకుంటే ఆడిని నువ్వు ఎప్పుడు కిడ్నాప్ చేయాలి నేను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నా మీరు ఒప్పుకుంటలేరు సీసీలో పెళ్లి చేసుకొని రాకపోతే తెలియదా ఆయనకి ఇష్టం ఉంటే బయట చేసుకున్నారా ఇప్పుడు అలా అట్లా మొప్పుకుంటారు చెయ్యం మేము గలీజ్గా ఆడ చేసుకొని కూడా బయట అందరం కూడా చేసుకుంటాం పెళ్లి మీరు ఒప్పుకున్నా నాకు మస్తు అందాలు ఉంది అందరు మస్తు ముందు నిజంగా పెళ్లి ఒప్పుకుంటే చేస్తారు. పెళ్లి పనులు మస్తు ఉన్నాయి పనులు చేసుకోవాలా మీరు ఒప్పుకుంటే అదే చెప్పినా పత్తిలో బంగారం దిమ్మని రేపే స్టార్ట్ చేస్తా బంగారం అది దానిలో ప్రాసెసింగ్ నుంచి చేపిస్తున్నాం అయితే వస్తుంది అట్లా కాదు వీడియోలలో నమ్మకనే నేను పైసలు తీసుకురమ్మని చెప్తున్నా బంగారం పత్తిలో బంగారం దే నీ పెళ్లి చేస్తా బంగారం వదిలేస్తారా మీ పిల్లగాలు ఇచ్చేస్తారా చేస్తా పెళ్లి చేస్తా అంతే నీకెందుకు ఇస్తా ఆ. మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు కదా ఆ పత్తిలో పెట్టి ఇంకొక ఆమె పెళ్లి చేయాలి మీ ఆంటీ నాకు చేసేదాంచగా మరి పోయి పోయి వస్తారు నడుగు గమ్మని అడుగు సతాయించకేందారు సీరియస్ గా ఇంటి మీద వచ్చి పెళ్లి ఎంతమంది చేసుకున్నారు ఆడపిల్ల పోయి ఏమైనా పెళ్లి చేసుకుంటాను అడుగుతుందా ఉండదు మరి నీకు అసలు లేదంటీ అందుకు మాకు తెలుసు ఆ. లేదని. చింటని చేసుకోవు అయితే చింటూ ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ పెట్టాలా? అయ్యో. సో గైస్ నెక్స్ట్ పండగకి వీడియో చూసినాక బ్రేకప్ అయిపోయిందన్నమాట ఫస్ట్ థింగ్ మీరు నమ్ముతానే లేరంటే ఎంత 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 పోషిస్తారు వర్కౌట్ అయితే లేదు ప్లాన్ నా కొడుకు నన్ను ఇష్టపడితే ఫస్ట్ మాకు చెప్తాడు అంటే ఏమైనా మంచి ఫ్రెండ్స్ అట్లాంటి ఏం లేవు ఏ వద్దలు ఏ ఉద్యోగిని కలవడానికి వచ్చినామా అంటే సతాయిద్దాం కదా వచ్చినామా వచ్చినా అని పెళ్లికి వద్దు మంచిగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు అంతే ఆయన మన లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారు ఆయన లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారు ఏంటి